స్వప్న కాశీని దీవించడానికైతే పళ్ళెంలో అక్షంతలు తీసుకొని ఇక దీపకాశి చూస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ తన చేత్తో పళ్ళెంలో అక్షంతలు తీసుకుంటూ ఉంటాడు. తీసుకొని తన చేయి చూసుకుంటూ ఉంటాడు. ఇక దీప అయితే తీసుకోండి బాబుగారు అనేది అంటూ ఉంటుంది. అలా అనేసరికి పళ్ళెంలో అక్షంతలు తీసి ఇక దీపకాశి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక దీప ఏమనలేక అలా తలదించుకుంటూ ఉంటుంది. ఇక పళ్ళెంలో అక్షంతలు తీసి తన చేతిని చూసుకొని పసుపు నా చేతికి కూడా అంటించావు దీప అనేది అంటూ ఉంటాడు కార్తీక్. ఆ మాటలకి పసుపు శుభసూచకం బాబుగారు, అది మంచిదే అనేది అంటూ ఉంటుంది దీప కార్తీక్తో. ఆ మాటలకి కార్తీక్ ఇంకేం చేయలేక తన కాలుకున్న చెప్పులు పక్కన విడిచి వాళ్ళిద్దరిని ఆశీర్వదించడానికి అయితే వస్తూ ఉంటాడు. అలా వచ్చిన కార్తీక్ దగ్గర అయితే స్వప్న కాశీ అయితే ఒంగోని కాలుని మొక్కడానికి అయితే ఒంగుంటూ ఉంటారు. అలా ఒంగిన వాళ్ళకి ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇక మీ ఇద్దరికి ఎప్పుడు మంచి జరగాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనేసి ఇక కాశీ స్వప్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కార్తీక్ విషయంలో. ఇక కార్తీక్ అయితే ఏం చేయాలో ఆలోచిస్తూ అలా దీవిస్తూ ఉంటాడు. దీప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న వాళ్ళ అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కార్తీక్ దీప వాళ్ళు చేసిన పనికి.